హాయ్ వెల్కమ్ టు వద్మన్ సిల్వర్ విజయవాడ. మా షాప్ కంప్లీట్ అడ్రస్ వచ్చేసరికి విజయవాడ గవర్నర్పేట జయంత్ కాంప్లెక్స్ ఆపోజిట్ లో ఉందండి. అడ్రస్ అనేది కింద డిస్క్రిప్షన్ లో అనేది అడ్రస్ ప్రొవైడ్ చేస్తాం. దాన్ని బట్టి కూడా మీరు షాప్ కి విజిట్ అవ్వచ్చు. లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళు కూడా వీడియో కాల్ సపోర్టింగ్ ఉంటుంది. దాన్ని బట్టి కూడా మీరు పర్చేస్ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనకి శివరాత్రి అనేది వస్తుంది. శివరాత్రికి ఏ ఐటమ్స్ కావాలి, అభిషేకాలు కానీ లేకపోతే హారతులు కానీ, శివరాత్రికి బాగా అన్ని మోడల్స్ శివలింగాలు కానీ, నందిలు కానీ, పాని మట్టాలు కానీ చాలా చాలా మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ అనేది ఇప్పుడు నేను శాంపుల్ గా అయితే చూపించబోతున్నాను. ఇప్పుడు శివరాత్రికి ఏమేమి కావాలి అంటే ఇప్పుడు శివలింగాలు, పాని మట్టం, లేకపోతే దారాపాత్ర, కుంభహారతి, నక్షత్ర హారతి, సింహారతి, నాగహారతి చాలా హారతులు ఉంటాయి. ఇప్పుడు శివరాత్రికి శివుడికి హారతులు ఇవ్వటానికి పంచహారతి ఉంటుంది. ఇప్పుడు శివుడు విగ్రహాల్లో కూడా మనకి శివ ఫ్యామిలీ శివుడు ఉంటుంది, అర్ధనారీశ్వరుడు ఉంటారు, మళ్ళీ శివలింగం ఉంటుంది, దారాపాత్ర ఉంటుంది, స్ఫటిక లింగం ఉంటుంది, పానిమట్టాలు ఉంటాయి, చాలా చాలా మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ లో అనేది నేను శాంపిల్ గా మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు ఈ కలెక్షన్ లో అయితే కనుక ఇప్పుడు నేను శివరాత్రి స్పెషల్ చూపించబోతున్నాను. ఇప్పుడు ఐటమ్ వచ్చేసరికి మనకి దారాపాత్ర వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి మనకి శివుడు నామాలతో వస్తుంది. మధ్యలో వచ్చి మనకి ఐ వస్తుంది. ఇటు పక్క వచ్చేసరికి మనకు ఓం లేకపోతే త్రిశూలంతో మొత్తం రౌండ్ మొత్తం వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి 500 గ్రామ్స్ లో వస్తుంది. ఇది తారాపత్ర వచ్చేసరికి మనకి ప్లెయిన్ లో కావాలన్నా ఉంటుంది, లేకపోతే కస్టమర్ ఏ రకంగా కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసరికి మనకి 500 గ్రామ్స్. శివునికి చాలా ఇష్టమైంది రుద్రాక్షమాల. ఈ రుద్రాక్షలు మీరు తెచ్చుకున్నారనుకున్న సైజెస్ ని బట్టి కూడా మేము ఇలా కప్స్ వేసి చుట్టేసి ఇస్తాము. లేదు మాకు మీరే రుద్రాక్ష తెచ్చి కప్స్ మీరే చేపించి ఇమ్మన్నా కూడా మీకు కస్టమైజేషన్ అనేది ఉంటుంది. వీటిలో కూడా బిగ్ సైజెస్, స్మాల్ సైజెస్ లో కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి శివలింగం. ఇది యాంటిక్ లో వస్తుంది, 9.5. ఇప్పుడు శివలింగం వచ్చి ఇక్కడ గోముఖంతో వస్తుంది. మనం ఇప్పుడు అభిషేకం చేసినా సరే ఇప్పుడు గోముఖంలో నుండి కిందకి వస్తుంది. ఇది వచ్చి నాగపడగ. ఇటు పక్క వచ్చేసరికి కూడా మనకి డమరుకం వచ్చి మనకి త్రిశూలం వస్తుంది. చాలా డిఫరెంట్ మోడల్. ఇది వచ్చేసరికి మనకి 350-500 గ్రామ్స్ లో వస్తుంది. ఇది కింద వచ్చేసరికి మనకి డమరుకం. ఈ డమరుకం వచ్చేసరికి మనకి ప్యూర్ 90.5 లో వస్తుంది. లేదు మాకు సిల్వర్ లో కావాలన్నా కూడా మేము కస్టమైజేషన్ చేపిస్తాం. దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి 400 గ్రామ్స్ లో వస్తుంది. కింద వచ్చేసరికి మనకి సింహాసనం వస్తుంది. ఈ సింహాసనం వచ్చేసరికి మనకి యాంటిక్ 90.5 లో వస్తుంది. దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి కేజీలో వస్తుంది. ఓన్లీ పీట టైప్ వచ్చింది. మనకి బ్యాక్ సైడ్ కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసరికి మారేడు దళాల దండ. ఈ దండ వచ్చేసరికి మనకి 80 గ్రామ్స్ పడుతుంది. ఇది లెంత్ ని బట్టి ఉంటుంది. లేదు మాకు గోల్డ్ లో కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటుంది. లేదు మాకు దండ వద్దు, మాకు సింగిల్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసరికి మనకి 80 గ్రామ్స్ లో అవైలబుల్ గా ఉంది. మనకి 40-50 లో కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇప్పుడు దండ వద్దు, మాకు సింగిల్ గా కావాలన్నా 108 ఉంటాయి. ఇది గోల్డ్ లో ఉంటుంది, సిల్వర్ లో కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది. 108 పీసెస్ వచ్చేసరికి మనకి 20 గ్రామ్స్ నుండి కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది. మారేడు దళాలు వీటిలో సైజెస్ ఉంటాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి తులసి దళాలు వస్తుంది. మనకి సింగిల్ గా వచ్చేసరికి మనకి 1.5 గ్రామ్స్ వస్తుంది. ఇలా దండగా కావాలన్నా కూడా వస్తుంది. సిల్వర్ అండ్ గోల్డ్ పాలిష్ లో వస్తుంది. దీని వెయిట్ వచ్చేసరికి మనకి 250-300 గ్రామ్స్ లో వస్తుంది. లేదు మాకు షార్ట్ లో కావాలన్నా లాంగ్ లో కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి శివుడు 3D యాంటిక్ అంటారు. ఇది వచ్చేసరికి మనకి 20 గ్రామ్స్ నుండి అవైలబుల్ గా ఉంటుంది. క్లారిటీ కూడా చాలా బాగుంటుంది. వీటిలో సైజెస్ వచ్చేసరికి ఇలా వస్తాయి మనకి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి అర్ధనారీశ్వరుడు వస్తుంది. 3D యాంటిక్ వస్తుంది. కింద వచ్చేసరికి మనకి నందులతో వస్తుంది. పైన వచ్చేసరికి మనకి ఒక పక్క శివుడు, ఒక పక్క అమ్మవారుతో కలిపి వస్తుంది అర్ధనారీశ్వరుడు. అమ్మవారికి వాహనం, మళ్ళీ స్వామివారికి కూడా వాహనం ఉంటుంది. ఈ అర్ధనారీశ్వరుడు వెయిట్ వచ్చేసరికి మనకి 130-140 గ్రామ్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి దక్షిణామూర్తి. ఇప్పుడు శివుడు అంటే అనేక రకాల అవతారాలతో ఉంటుంది కాబట్టి నేను అన్ని విగ్రహాలు చూపించబోతున్నాను. ఏ అవతారాల్లో ఉన్నారో అన్ని అవతారాలు చూపించబోతున్నాను. ఇది వచ్చేసరికి దక్షిణామూర్తి. దీని వెయిట్ వచ్చేసరికి మనకి 250-300 గ్రామ్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. కింద చాలా క్లారిటీగా ఉంటుంది దక్షిణామూర్తి గాని, మొత్తం ఫేస్ క్లారిటీ గాని, ఆ చంద్రుడు గాని, నామాలు గాని, మనకి కింద ఉన్న స్వాములు గాని అన్ని మొత్తం చాలా డిఫరెంట్ మోడల్. కింద నాగపడలు కూడా చాలా క్లారిటీగా ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసరికి మనకి 250-300 గ్రామ్స్ లో ఉంటుంది. 3D యాంటిక్ ఇది 90.5. దీంట్లోనే మనకి ఇప్పుడు నేను అర్ధనారీశ్వరుడు, సింగల్ శివుడు, దక్షిణామూర్తి చూపించాను. అలాగే
శివ ఫ్యామిలీ కూడా చూపిస్తున్నాను. దీని వెయిట్ వచ్చేసరికి మనకి 180 గ్రామ్స్ వస్తుంది. స్టార్టింగ్ వచ్చేసరికి మనకి ఇప్పుడు శివుడు, పార్వతి, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వస్తుంది. వాటి వాహనాలు కూడా మనకి ఎదురుగా ఉన్నాయి. నందీశ్వరుడు ఉంది, మళ్ళీ పికాక్ ఉంది, మళ్ళీ ఇక్కడ ర్యాట్ కూడా ఉంది, ఎలుక. ఆ వాహనాలన్నీ కూడా మనకి చాలా క్లారిటీగా ఉంటుంది. అమ్మవారు, అయ్యవారు ఫేస్ క్లారిటీ కూడా చాలా బాగుంది. దీని వెయిట్ వచ్చేసరికి మనకి 185 గ్రామ్స్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి 300 గ్రామ్స్ వస్తుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి 500 గ్రామ్స్ లో వస్తుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి శివలింగాలు. స్టార్టింగ్ వచ్చి మనకి శివలింగం, నాగపడగ, పానిమొట్టం, నందీశ్వరుడు మొత్తం వచ్చేసరికి మనకి 20 గ్రామ్స్ లో వస్తుంది. ఇవి ఏంటంటే మనకి శివరాత్రికి అభిషేక ప్రియుడు కాబట్టి శివుడు ఇలా ఇంట్లో కూడా మనం ఇలా చేసుకోవచ్చు అభిషేకం అనేది. వీటిలో వచ్చేసరికి మనకి ఇప్పుడు నేను చూపించింది స్టార్టింగ్ 20 గ్రామ్స్. దాంట్లోనే మనకి 30, 40, 50 గ్రామ్స్ లేకపోతే 100, 120 గ్రామ్స్ లో కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ ఉన్న శివలింగాలు మొత్తం వెయిట్స్ అనేది ఇప్పుడు మనకి 40, 100, 120 అలా వెయిట్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి చాలా మంది ఏంటంటే స్ఫటిక లింగం ఉంటుంది, కింద పానిమట్టం కావాలన్న వాళ్ళకి కూడా మనకి ఇవి అవైలబుల్ గా ఉంటుంది. ఇగోండి ఇలా స్ఫటిక లింగం పెట్టి కూడా మనం అభిషేకం అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో చూపించాను కదా నేను దారాపాత్ర, దాంట్లోనే ఇది స్మాల్ సైజ్ వస్తుంది. దీని వెయిట్ వచ్చేసరికి మనకి 250 గ్రామ్స్ లో వస్తుంది. దీని మొత్తం ప్లెయిన్ లో వస్తుంది. లేదు మాకు ప్లెయిన్ కావాలన్నా, నక్షి కావాలన్నా, లేకపోతే ఇప్పుడు నేను చూపించిన దేవుడు నామాలు లో కావాలన్నా కూడా నేను కస్టమైజేషన్ అనేది ఉంటుంది, అవైలబుల్ గా ఉంటుంది. ఎదురుగా వచ్చేసరికి మనకి నందీశ్వరుడు ఇలా వస్తుంది, ప్లేట్ వస్తుంది. అభిషేకం అంతా పడినా కూడా ఈ ప్లేట్ లో పడడం కోసం. దీని వెయిట్ వచ్చేసరికి మనకి 500 గ్రామ్స్ లో వస్తుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి అభిషేకం. ఇప్పుడు నేను దారాపాత్ర చూపించాను, ఇదేమో నందీశ్వరుడు. నందీశ్వరుడు వచ్చేసరికి మనకి దీంట్లో మనం అభిషేకాన్ని పోసుకొని ఇలా మనం అభిషేకం చేయడానికి నందీశ్వరుడు కొమ్ముల నుంచి కూడా మనకి అభిషేకం అనేది వస్తుంది. దీని వెయిట్ వచ్చేసరికి మనకి 500, 600 గ్రామ్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి గోముఖం. ఇది వచ్చేసరికి కూడా మనకి 550 గ్రామ్స్ లో వస్తుంది. దీని వెయిట్ వచ్చేసరికి ఇది యాంటిక్ 9.5 వస్తుంది. అభిషేకం అనేది గోముఖం నోట్లో నుండి వస్తుంది. దీంట్లో స్మాల్ సైజెస్ కావాలన్నా, బిగ్ సైజెస్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటుంది, కస్టమైజేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి శంకులు. శివునికి అభిషేకం చేస్తారు కదా ఆ శంకులు, ఇవి మనకు వచ్చి దీని వెయిట్ వచ్చేసరికి మనకి 250, 230 నుండి స్టార్ట్ అవుతుంది. మనకి 500, 600 ఒక కేజీలో కావాలన్నా కూడా కస్టమైజేషన్ ఉంటుంది. అభిషేకం ధారాపాత్రలో నందీశ్వరుడు, లేకపోతే కనుక గోముఖం, లేకపోతే ఇలా స్ట్రైట్ గా వచ్చి దీంట్లో అభిషేకం అనేది కూడా గోముఖం దాంట్లో నుంచి కూడా మనం ఇలా అభిషేకం చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చూపించేది ప్లెయిన్ లో చూపించాను. దీంట్లోనే మనకి నక్షిలో కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసరికి మనకి 200, 250 గ్రామ్స్ లో అవైలబుల్ గా ఉంది. స్మాల్ సైజెస్ కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి కూడా మనకి చెంబు టైప్ లో వస్తుంది అభిషేకానికి. అభిషేకం దీంట్లో నుంచి కూడా ఇలా పోసుకోవచ్చు. దీని వెయిట్ వచ్చేసరికి మనకి 200 గ్రామ్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇంకా స్మాల్ సైజెస్ కావాలన్నా కూడా మనకి 100 గ్రామ్స్ నుండి కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి ఇప్పుడు శివునికి హారతులు ఇస్తారు కదా, ఇప్పుడు నక్షత్ర హారతి, కుంభహారతి, సింహహారతి, నాగహారతి, పంచహారతి, ఇలా హారతులు అనేది ఇస్తారు. ఆ హారతుల్లో నేను అనేది సైజెస్ అనేది చూపించబోతున్నాను. ఇది వచ్చేసరికి నక్షత్ర హారతి. దీని వెయిట్ వచ్చేసరికి మనకి 500 గ్రామ్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఇది స్టార్టింగ్ వచ్చేసరికి మనకి 500 గ్రామ్స్ వస్తుంది. దీంట్లోనే మనకి బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి 750 గ్రామ్స్ వస్తుంది. ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి పంచహారతి. ఈ పంచహారతి వచ్చేసరికి మనకి 80 గ్రామ్స్ నుండి కూడా స్టార్ట్ అవుతుంది. 80 నుంచి మనకి 500, 600 కేజీలో కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటుంది, కస్టమైజేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి నేను ఇప్పుడు సిల్వర్ లో చూపించాను పంచహారతి. ఇది వచ్చేసరికి మనకి యాంటిక్ లో వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి పికాక్ తో వచ్చి, కింద స్టాండ్ వచ్చి రౌండ్ గా వచ్చి, మనకి ఫ్రంట్ వచ్చేసరికి పంచహారతులతో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చి మనకి నాగపడగతో వస్తుంది. దీని వెయిట్ వచ్చేసరికి మనకి 400, 500 గ్రామ్స్ లో వస్తుంది. కుంభహారతి ఇలా వస్తుందండి. మనం దీంట్లో నుంచి ఆయిల్ పోసుకొని ఒత్తేసుకొని కుంభహారతి అనేది ఇస్తారు. ఇది వచ్చేసరికి బిగ్ సైజ్ లో చూపిస్తున్నాను. ఇది వచ్చి దీంట్లోనే స్మాల్ సైజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి 200, 250 నుండి స్టార్ట్ అవుతుంది. నేను ఇప్పుడు చూపించేది అయితే కనుక మీకు 285 గ్రామ్స్ లో చూపిస్తున్నాను. 250 కా నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. దీంట్లోనే మనకి బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి కేజీలో వస్తుంది. స్మాల్ సైజ్ వచ్చేసరికి మనకి 275 నుండి స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసరికి మనకి 400 గ్రామ్స్ వస్తుంది. ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి సింహహారతి. దీని వెయిట్ వచ్చేసరికి మనకి కేజీ వస్తుంది. ఇది
కేజీ 1100 వస్తుంది. ఇంకా స్మాల్ సైజ్ కావాలన్నా కస్టమైజేషన్ అని ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి 1100 లో అవైలబుల్ గా ఉంది. దీంట్లో స్మాల్ సైజ్ కావాలన్నా ఇంకా కొంచెం బిగ్ సైజ్ కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు అన్ని నేను కొంచెం బిగ్ సైజ్ లో చూపించాను అభిషేకాలకి. చాలా మంది సింపుల్ గా కావాలన్నా కూడా ఇలా పానిమట్టం ఉంటుంది. ఈ పానిమట్టం అనేది ఇలా పెట్టి శివునికి అభిషేకం దీంట్లో పాలు గాని నీళ్లు గాని ఏమైనా పోసి ఇలా అభిషేకం కూడా చేసుకోవచ్చు. దీని వెయిట్ వచ్చేసరికి మనకి 60 గ్రామ్స్ 70 గ్రామ్స్ లో అవైలబుల్ గా ఉంది. దీంట్లోనే స్మాల్ సైజ్ కూడా ఇలా వస్తుంది మనకి. చూసారు కదండి, ఇప్పుడు నేను చూపించిన ఐటమ్ జస్ట్ నేను శాంపుల్ గానే చూపించాను ఐటమ్స్ అన్ని. వీటిలో కానీ మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే గనక దాన్ని స్క్రీన్ షాట్ చేసి పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మీరు వాట్సాప్ చేస్తే గనక పూర్తి డీటెయిల్స్ అనేది మీకు అందజేయబడతాయి. ఇప్పుడు నేను జస్ట్ అన్ని శాంపుల్ గా చూపించాను. ఇప్పుడు ఏమైనా ఐటమ్ కావాలన్న దేవస్థానానికి ఐటమ్ కి ఏమైనా కావాలన్నా కూడా మేము కంప్లీట్ గా దేవస్థానం ఐటమ్ అయితే గనక మేము అన్ని రకాలు కూడా మేము చేయించబడతాము. ఇప్పుడు చూసారు కదండి, నక్షత్ర హారతి, కుంభహారతి, నాగహారతి, సింహారతి అన్ని హారతులు అనేది నేను చూపించాను కదా. ఆ ఐటమ్స్ అన్ని ఏమైనా దేవస్థానం ఐటమ్ ఏదైనా సరే మేము కస్టమైజేషన్ అనేది ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. ఇంటర్నేషనల్ అయితే కనుక కొంచెం ఛార్జెస్ పడతాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి తులసి దళాలు వస్తుంది. మనకి సింగిల్ గా వచ్చేసరికి మనకి 1.5 గ్రామ్స్ వస్తుంది. ఇలా దండగా కావాలన్నా కూడా వస్తుంది. సిల్వర్ అండ్ గోల్డ్ పాలిష్ లో వస్తుంది. దీని వెయిట్ వచ్చేసరికి మనకి 250-300 గ్రామ్స్ లో వస్తుంది. లేదు మాకు షార్ట్ లో కావాలన్నా లాంగ్ లో కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది.